వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ EaseFoodie. నేను విషయలే కానీ ఈరోజు అయితే నేను కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో అయితే 1 ఫుల్ కప్ ఆఫ్ శనగపప్పు యాడ్ చేసుకున్నాను. 1 ఫుల్ కప్. ఇప్పుడు దీన్ని ఒక్కసారి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 25 నుంచి 30 వరకు నేను ఎండుమిరపకాయ కాయలు తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. మనకి ఇదైతే మనకి శనగపప్పు అనేది కొద్దిగా రంగు రావాలండి, అంతవరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే మినపప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి రోస్ట్ అయిన తర్వాత సేమ్ ఒక కప్పుతోనే 1/2 కప్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగపప్పు అయితే 1/2 కప్పు మినపప్పు. పచ్చివాసన పోయినంత వరకు అలా కలుపుతూ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అందులోనే నాకు పప్పు వేగిపోయింది కదండి. ఇప్పుడు నేను ఇందులోనే జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కూడా బాగా మిక్స్ చేసుకొని వేగనివ్వండి. ఈ వేడికి ఇంకా వేగిపోతుంది కాబట్టి ఒక్కసారి స్టవ్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి ఈ మిశ్రమాన్ని. ఇది చల్లారిపోయిందండి. చల్లారిపోయిన దాన్ని ఇప్పుడు నేను మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మొత్తం అంతా కూడా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే అరౌండ్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాం అండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇలాగా మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గుండలా ఉండకూడదు అనమాట. మనకి చేతితో పట్టుకుంటే కొద్దిగా గరుకుగా తగిలితే సరిపోతుంది. అంతవరకు గ్రైండ్ చేసుకోవాలి మనము. అంతే, ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ కారం అనేది రెడీ అయిపోయింది. దీన్నే ఇడ్లీ కారం అని కూడా అంటారు అండ్ కారపొడి అని కూడా అంటారండి. దీన్నే మనము ఇడ్లీలోని పక్కన వేసుకొని కొద్దిగా నూనె వేసుకున్నాం అనుకోండి, నూనె కానీ లేదా నెయ్యి కానీ యాడ్ చేసుకొని ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేంట్లో అయినా తింటే చాలా బాగుంటుంది. ఇది ఇలాగే కాకుండా మనము స్టఫ్డ్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా ఛానల్లోని స్టఫ్డ్ దొండకాయ కూర ఎలా చేసుకోవాలో చూపించాను. అందులో యూస్ చేసే పౌడర్ ఇదే. వ్యూవర్స్ అడిగారని చెప్పేసి నేను ఈ వీడియో కూడా తీశాను. మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఇంకోటి, ఇది మనము గ్లాస్ కంటైనర్లో కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి అరౌండ్ మోర్ దెన్ 1 మంత్ ఉంటుందండి. అంటే మనకి 1 మంత్ కాకుండా 2 మంత్స్ 3 మంత్స్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.